सदरन कैंप మనకి ఇబ్బంది లేదండి మనం షిఫ్ట్ అయితే షిఫ్ట్ అయిపోతుంది మనం చదువుకోవాలి సదరన్ క్యాంప్ జాగ్రత్త మనం ఏంటంటే వస్తున్నారి శిబిరం కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకోవడం జరిగింది. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ గారు విజయలక్ష్మి గారు, సూపరింటెండెంట్ గారు, మిగతా డాక్టర్లు అందరూ కూడా రావడం జరిగింది. ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో మహిళలంతా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ఆ కుటుంబాలు బాగుంటాయి కాబట్టి దాన్ని కూడా స్వశక్తితోని వాళ్ళని బాగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతోనే ఈ శిబిరం ఎలా ప్రారంభించడం జరిగింది. ఈ రోజుతోనే కాదు ఇంకా ఎన్నో శిబిరాలు ఏర్పాటు చేసి మహిళలకు అందుబాటులో ఈ ఆరోగ్యవంతమైన అడ్వైజ్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అడ్వైజర్ కమిటీ మీటింగ్ కూడా జరగడం జరిగింది. ఇక్కడ హాస్పిటళ్ళలో ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ లేదు, నిర్లక్ష్యం లేదు. చిన్న చిన్న విషయాలలోనే అవన్నీ కూడా మేము మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్యూటీ డాక్టర్లు వారి డ్యూటీని సరిగ్గా చేసుకోవాలన్నది కూడా అడ్వైజర్ కమిటీలో తీర్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ షిఫ్ట్ కూడా చేయబోతూ ఉన్నాం. కొన్ని అవసరమైన ఎక్విప్మెంట్స్కు పర్చేజ్ చేసుకోవడానికి కూడా సూపరింటెండెంట్ గారికి కమిటీ పూర్తిగా అనుమతించింది. తప్పకుండా ఎప్పటికప్పుడు ఈ యొక్క పేద ప్రజలకు ఆరోగ్యం విషయంలో ప్రికాషనరీ ట్రీట్మెంట్గా ఇవన్నీ ఉంటే ప్రివెన్షన్గా మేమందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఈ యొక్క సీజనల్ డిసీజ్ అటాక్ కాకుండా కూడా డెంగీ అటువంటివి, మలేరియా అట్లాంటివి వస్తూ ఉన్నాయి కాబట్టి అవన్నిటి మీద కూడా ఓపీలో ఖచ్చితంగా టెస్టులు చేయించి పేషెంట్ను మనం అందరం కాపాడాల్సిందిగా నేను కూడా ఒక ఎమ్మెల్యేగా అందరికీ కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. డాక్టర్లు అందరూ కూడా ఆ దిశగా నేను ఓపీ రిజిస్టర్లు కూడా చూసిన, ల్యాబ్ టెస్టులు కూడా చూసిన, అందరు కూడా చూసిన సక్రమంగానే జరుగుతున్నాయనేది నా దృష్టికి వచ్చింది. కాబట్టి ఇంకా మేము కూడా కొన్ని విషయాలు వారికి చెప్పడం జరిగింది. అవన్నిటి వారు ముందు జాగ్రత్త చర్యగా అన్ని విషయాలు పేద ఏదైతే పేషెంట్లు ఉన్నారో వారికి వైద్యం అందుబాటులో ఉండేగా చర్యలు తీసుకుంటాం.